రాష్ట్రంలో 20 జిల్లాలలో ధాన్యం సేకరణ పూర్తయింది. వారం రోజుల్లో మిగతా 12 జిల్లాల్లో సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేయనున్నట్టుగా అయితే పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8575 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రారంభించగా ప్రస్తుతం 3275 కేంద్రాలు మాత్రమే అడపాదడపాగా కొనుగోలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే 5300 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఇప్పటి వరకు కూడా 73.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా అందులో 59 లక్షల మెట్రిక్ టన్నులు ఇక దొడ్డు రకం, 14 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం సేకరించారు. 10.78 లక్షల మంది రైతుల నుంచి అయితే కొనుగోలు చేసి మరి 14,006 కోట్లు వారి ఖాతాల్లో అయితే జమ చేశారు. గతేడాది రబీ సీజన్లో జూన్ మొదటి వారానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా మరి ఈసారి సుమారుగా 1,00,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ సేకరించినట్లయితే అధికారులు తెలిపారు. మే నెలాఖరు నుంచి కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే తూకం వేసి కేటాయించినటువంటి మిల్లులకు వేగంగా తరలిస్తూ ఉన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతూ ఉండడంతో కేంద్రాల్లో నిల్వ ఉంచినటువంటి ధాన్యం తడిసే ప్రమాదం ఉండటంతో అదనంగా హమాలీలను నియమించి కూడా వేగంగా తూకం వేస్తూ ఉన్నారు. గతంలో తూకంలో జరిగినటువంటి నిర్లక్ష్యం పైన విమర్శలు రావడంతో అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని వేగవంతంగా సేవలను పూర్తి చేయాలని ఆదేశించడంతో మరి గత వారం రోజుల్లో అయితే కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. రబీ సీజన్ ఇక వడ్లకు బోనస్ లేనట్టే అని చెప్పేసి రైతులైతే ఓవైపు నిరాశ చెందుతా ఉన్నారు. ఈ రబీ సీజన్లో పండించినటువంటి సన్నాలకు బోనస్ ఇవ్వకపోవచ్చునని కూడా సమాచారం. మరి ఈ సీజన్లో సన్నాలు వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు అయితే మూసివేయనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. రబీ సీజన్కు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లు మరో వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 95% పైగా సేకరణ పూర్తయింది. ముర్గశిర కార్తె ముగిసే వరకు కూడా కొనుగోళ్లు కొనసాగించి ఆ తర్వాత కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రబీ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 141 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ కొంత ధాన్యం ప్రైవేటు మార్కెట్కు వెళ్లడంతో సుమారుగా 75 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుతో అయితే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంది. ఇందులో 52 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రానికి ఇవ్వనుండగా మరి వాటికే కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేస్తోంది. మరి బియ్యంగా మారిన తర్వాత నూక శాతం ఎక్కువగా ఉండటంతో 45% మాత్రమే బియ్యం లభిస్తూ ఉండగా మిగతా భాగం నూకలుగా మారుతోంది. దీంతో బోనస్ ఇస్తే ప్రభుత్వం పైన భారం పెరుగుతుందని చెప్పేసి భావించి వానాకాలం పంటకే బోనస్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపైన రైతులు 8 రకాల సన్నాలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33 రకాల సన్నా విత్తనాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇక సీఎంఆర్ తర్వాత అవి అధికంగా నూకలుగా అయితే మారుతున్నాయని చెప్పేసి అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల రైతులు సూచించినటువంటి రకాలనే సాగు చేయాలని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖరీఫ్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని గ్రామ సభల ద్వారా సూచనలు చేస్తూ ఉన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో మధ్యంతర కరువు వచ్చే అవకాశం కూడా ఉందని, నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే వరి సాగు చేయాలని సూచిస్తున్నారు.